ఇండస్ట్రీలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి నటులు వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక వీళ్ళ తర్వాత కృష్ణ, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళు కూడా మంచి సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ వచ్చారు. ఇక వీళ్ళు నలుగురు ఇండస్ట్రీలో 4 పిల్లలుగా కొనసాగారు. అయితే ఆ జనరేషన్లో సూపర్ స్టార్ కృష్ణ ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తూనే కొత్తగా ఇండస్ట్రీకి ఏదైనా తీసుకురావాలి అంటే ఆయనే ముందుండి మరీ వాటిని ఇండస్ట్రీకి తీసుకొచ్చేవారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదట కౌబాయ్ సినిమా చేసింది ఆయనే, మొదట కలర్ సినిమా చేసింది కూడా ఆయనే. ఇలా ఇండస్ట్రీకి కొత్తగా ఏది వచ్చినా దాన్ని కృష్ణ తీసుకురావాల్సిందే అనేంతలా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడున్న హీరోలు మాత్రం కొత్తదనం ఏమీ లేకుండా నార్మల్ సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఒకప్పుడు కృష్ణ హిట్లు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా చాలా రిస్క్ చేసేవాడు. కానీ ఇప్పుడున్నటువంటి హీరోలు అసలు రిస్క్ అంటే ఏంటో కూడా అర్థం కాకుండా మూస ధోరణిలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం మన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాలను అందుకుంటున్నప్పటికీ ఒకప్పుడు కృష్ణ చేసిన సాహసాల ముందు ఇవన్నీ పిల్లి మొగ్గలే అంటూ మరికొంతమంది మన హీరోలను విమర్శిస్తున్నారు. అప్పుడు కృష్ణ 3 షిఫ్ట్లు చేస్తూ వరుస సినిమాలను రిలీజ్ చేస్తూ వచ్చారు. ఒక్క సంవత్సరంలో ఏకంగా 18 సినిమాలను రిలీజ్ చేశాడంటే మామూలు విషయం కాదు. ఇక ఇప్పుడున్న హీరోలు వాళ్ళ ఎంటైర్ కెరియర్లో 18 సినిమాలు చేస్తారో లేదో కూడా క్లారిటీ లేకుండా పోయింది. అందుకే ఇప్పుడున్న హీరోల్లో కృష్ణ లాంటి తెగువ ఉన్న హీరోలు ఎవ్వరూ కనిపించడం లేదంటూ మన హీరోల మీద విమర్శలు అయితే వస్తున్నాయి.